ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికి శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యం. భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనుషులు అనేకమైన భయము కలిగిన అనుభవాల్లో బ్రతుకుచున్నారు. అయితే ధైర్యము కలిగించే రీతిగా ఆస్తిపాస్తులు, చదువు, జ్ఞానము, ధన భోగాలు, వజ్ర వైడూర్యాలు, మాణిక్యమణులు కూడా ఇవేం కూడా మనిషికి ధైర్యం ఇవ్వలేకపోతున్నాయి. అయితే ఉదయకాలం ఇలా చక్కటి మాట ఏంటంటే, దేవుడు నీకు ధైర్యము సహాయం చేసి నడిపిస్తానని చెప్తున్నాడండి. కాబట్టి నీకు కలిగిన భయముల వైపు నువ్వు చూడకూడదు, కానీ భయములలో నీకు సహాయము చేయగలిగిన దేవుని వైపు నువ్వు చూడాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు అన్నీ కూడా వారు దేవుని మీద ఆనుకొని, దేవుడి మీద ఆధారపడి విజయం సాధించిన మన పితరులు ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యం చూస్తండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటించాడు. ఇక్కడ 12వ వాక్యం చూస్తండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అనేసి ఇక్కడ యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ వాక్యం మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 12వ వాక్యం నుండి, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచలేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. నా దీని బిడ్డలారా, దేవుడే దిక్కని ప్రార్థన చేసినప్పుడు 17వ వాక్యం చూస్తారండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణ మీరు చూచుదురు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, వారి మీదకి వెళ్ళండి అని చెప్పి దేవుడు వారికి ధైర్యం చెప్తున్నారు. భయపడకుడి, జడియకుడి అనేసి చెప్తున్నారండి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండున్నాను. ఈరోజున చెప్పుకోలేని భయములు, చెప్పుకోలేని దిగులు, ఐహికమైన విచారము కలిగిన అనుభవాల్లో మనుషులు నడిపించబడుచుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున నీ భయములన్నింటినీ పోగొట్టు రీతిగా నీకు తోడై ఉండి అన్ని విషయాలను ఆదరించి అన్ని విషయాల్లో నీకు సహాయకుడిగా నిలిచి ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువతో కూడా దేవుడు అంటారు, నువ్వు నిర్భయం కలిగి ధైర్యంగా ఉండు అంటారండి. ఎందుకంటే మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను అంటాడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం చూస్తారండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిర్భయం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, నీవు నడుచు మార్గం బందట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. నా దీని బిడ్డలారా, ధనము లేక, ఆరోగ్యం లేక, ప్రయత్నాల్లో సరైన విజయము లేక, దిగులుతోటి మనిషి జీవితం ముందుకు నడిపించబడుతుంది. దేవుడు ఉదయకాలం వేళ మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ పరిస్థితిని నువ్వు చూచుకొని దిగులు పడుతున్నావు? ఆరోగ్యం లేక, ధనము లేక, జ్ఞానము లేక, కుటుంబంలో సఖ్యత, ఐక్యత, సమాధానం లేక, చిన్న భిన్నమయ్యి చల్లా చెదురైన కుటుంబ వ్యవస్థను బట్టా నా దేవుడు అంటారు, నువ్వు దిగులు పడ మాకు, నువ్వు ధైర్యంగా ఉండు, చాలు, నీ జీవితంలో అద్భుతం చేస్తాను అంటున్నాడండి. అంతే కదండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం చూస్తే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిర్భయం కలిగి ధైర్యంగా ఉండుము అనేసి అంటున్నాడండి. ఏ భయముతో నువ్వు నడుస్తున్నావు? అప్పుల గురించి చింత, అప్పులు నేను తీర్చలేనేమో, అప్పుల్లో నన్ను ఏం చేస్తారేమో అనేసి నువ్వు దిగులు పడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఇక్కడ అండి 33వ వాక్యం చూస్తే, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలు, ఇది అయిన తర్వాత దావీదు సౌలుతోటి చెప్తున్న మాట ఆశ్చర్యకరంగా ఉండిద్దండి. ఆ వాక్యం మనం చూస్తేనండి 34వ వాక్యంలో చూస్తే, దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో అని దావీదు
సౌలుతో చెప్పిన మాటలు. ఏమండి 37వ వాక్యం ప్రాముఖ్యంగా, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తన శక్తికి మించి, బలానికి మించిన యుద్ధం ఎదురైంది అనేసి భయపడట్లేదండి. ఈ కాడికి దేవుడు చేసిన మేలు తలపోసుకొని తన ఆత్మ బలాన్ని బలపరుచుకుంటున్నాడు, తన ఆత్మశక్తిని బలపరుచుకుంటున్నాడు. నీవు తీర్చలేని అప్పులు అని నీవు అనుకుంటున్నావు. అప్పు తీర్చగలననే నువ్వు అప్పు చేసావు. కుటుంబంని నువ్వు నడిపించుకుంటానన్న నమ్మకంతో దేవుడు సహాయం చేస్తాడనే నీవు వివాహం చేసుకున్నావు. నీ వ్యాపారంలో దేవుడు సహాయం చేస్తాడని నువ్వు వ్యాపారం మొదలుపెట్టావు. నీవు కాలేజీలో అన్ని విషయాల్లో దేవుడు జ్ఞానము, కృపని అన్నీ ఇస్తాడనే నువ్వు కాలేజీకి జాయిన్ అయ్యావు. నా దీని బిడ్డలారా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నీ దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు నీవు నిరీక్షణ కలిగి ఎదురు చూడు. నా దేవుడు తన రక్షణ కరములు చాపి మీరు కలిగిన భయములన్నిటిలో దేవుడు గొప్ప విడుదల మీకు అనుగ్రహించునుగాక. నా దేని బిడ్డలరా, దిగులు, భయము నిన్ను కమ్మి ఉండగా నాకు సహాయకుడు ఎవరు లేరు అని నీవు అనుకుంటున్నావేమో. నా దేవుడు అంటారు, నేను నీకు సహాయం చేస్తాను బిడ్డ అనేసి దేవుడు చెప్తున్నాడండి. అంతేకాదు, కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తామండి, 29వ వాక్యంలో, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుతును అంటున్నాడండి. దావీదు దేవుని సహాయంతో ఎన్నో గొప్ప కార్యాలు తన జీవితంలో చూచాడండి. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వెంటనే నీవు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవు నడిపించబడుతున్నావు నాకైతే తెలియదు. ఏ సహాయం లేక ఒంటరి అయి కాలం అనే పరిస్థితులతో పోరాడుతున్నావేమో నాకైతే తెలియదు. ఎటువంటి నెమ్మది, ఆదరణ లేని అనుభవాల్లో కారణమనే రథచక్రాల కింద నలగొట్టబడుతున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఉదయకాలం వేళ నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించి ఊహించలేని అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు మీ కుటుంబ వ్యవస్థలు నా ప్రభు జరిగించునుగాక. మీరు ధైర్యంగా దేవుని సహాయముతో నడిపించబడినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపాసత్య సంపుడకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డలకి కలిగిన భయములన్నిటిలో నుంచి నీ బిడ్డలకి విడుదల దయచే. నలుదిశల సహాయం చేసే నాదుడు లేని ఈ లోకంలో నీవే సహాయకుడిగా నీ బిడ్డలకి నిలిచి కృపనిచ్చి నడిపించు. శక్తి లేని వారికి శక్తిని, బలము లేని వారికి బలముని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యంను అనుగ్రహించి కృపనిచ్చి నడిపించమని, సర్వశక్తి కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడయుండి కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.